శిలువపై నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజుల్లో అనేకమంది విశ్వాసులు కష్టాలలో, రోగాలలో ఎందుకుంటున్నారు? అపవాది కేవలం బయట మాత్రమే కాదు, దేవుని ప్రజల మధ్యలో కూడా పనిచేస్తున్నాడు. వాడు దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాడుతూ వారిని భయపెడుతున్నాడు. ఇదొక రహస్యము. ఈ ఆత్మీయ అంధత్వానికి ప్రధాన కారణం మనం దేని కింద ఉన్నాము అన్నదే. రోమా 6:14 ప్రకారం మనం ధర్మశాస్త్రం కింద లేము, కృప కింద ఉన్నాము. మీరు ధర్మశాస్త్రం కింద ఉంటే ఏమవుతుందో తెలుసా? ధర్మశాస్త్రం మీ నోటిని మూయిస్తుంది, దాని కింద ప్రార్థన పనిచెయ్యదు. అది ఒక హింసించే సాధనంలా మారి దేవుని ఉగ్రతను తీసుకొస్తుంది. రోమా 3:20 ప్రకారం ధర్మశాస్త్రం ద్వారా దేవుని ముందు ఎవరూ నీతిమంతులుగా తీర్చబడరు. అది పాపాన్ని పింజుతుంది, మీ విశ్వాసాన్ని వ్యర్థం చేస్తుంది. రోమా 4:15 ప్రకారం ధర్మశాస్త్రం మీ జీవితంపై ఆధిపత్యం చెలాయించి నాలుక క్యాన్సర్ లాంటి మరణమనే ఫలాన్నిస్తుంది. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు చీకటిలోనే ఉంటారు, వారు దేవుని వెలుగును చూడలేరు. కాని దేవుడు మన పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు. 2000 సంవత్సరాలుగా దాగి ఉన్న రహస్యం ఇదే: దేవుని కృప. మీరు ధర్మశాస్త్రం కింద కాదు, దేవుని కృపచేత కప్పబడి ఉన్నారు. రోమా 3:21 ప్రకారం కృప అనేది ధర్మశాస్త్రానికి పూర్తిగా భిన్నమైనది. ఇది యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంటడం ద్వారా వస్తుంది. యేసు రక్తం ద్వారా కృప మనకు విమోచనను మరియు షరతులు లేని ప్రేమను ఉచితంగా ఇస్తుంది. దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చడంలో న్యాయవంతుడు, అదే ఆయన నీతి. రోమా 4:8 ప్రకారం కృపకింద ఉన్నవారు ఆశీర్వదించబడతారు, 100% నీతిమంతులకు పాపము ఆపాదించబడదు. కృపకింద జీవిస్తున్నప్పుడు మీరు 10 రెట్లు ఎక్కువగా జీవిస్తారు. కృప మీ కష్టాలను, శ్రమలను ఒక సాక్ష్యంగా మారుస్తుంది, అలాగే జరిగిన ఆలస్యానికి సాతాను మూల్యం చెల్లించేలా చేస్తుంది. మనలో అహంకారం చనిపోయినప్పుడు దేవుడు తన మహిమను పూర్తిగా బయలుపరుస్తాడు. అప్పుడే మనం ప్రపంచం చూడలేని ఆత్మీయ విషయాలను చూసి కష్టాలలో కూడా సంతోషిస్తాం. చివరగా, గుడ్ ఫ్రైడే యొక్క అసలైన మర్మమేంటంటే, సువార్త అనేది ధర్మశాస్త్రానికి ముగింపు మరియు కృపకు ఆరంభం. ఇదే నిజమైన సువార్త. క్రీస్తు మరణం ద్వారా దేవుడు మరణం మీద మరియు థైరాయిడ్, షుగర్ లాంటి ప్రతి రోగం మరియు నొప్పి మీద మనకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ధర్మశాస్త్రమనే భయం నుండి బయటకు వచ్చి క్రీస్తు కృపలో స్వేచ్ఛగా జీవిద్దాం. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.